పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ పై వరుసగా 4వ రోజు కూడా పార్లమెంట్ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పేపర్ లీక్లపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే చర్చ ప్రారంభించాలని విపక్షం పట్టుబట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీని మరొకసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. ఇప్పటి వరకు 4 సార్లు సీజేపీ నేతలని చర్చలకు ఆహ్వానించామని చెప్పారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. జేపీ నడ్డా ఇంట్లో గానీ లేదా ఏదైనా ఆఫీసులో గానీ చర్చిద్దామని విద్యార్థులను ఆహ్వానించారు. తాము ప్రతిష్టకి పోవడం లేదని స్పష్టం చేశారు. मैं मीडिया के माध्यम से सरकार की ओर से एक विनम्र अपील करना चाह रहा हूं आंदोलन पर बैठे हुए छात्र बंधुओं से। सरकार की ओर से चर्चा के लिए हम हर समय तैयार हैं। सरकार के दरवाजे खुले हैं। दिस इज अ स्टैंडिंग इन्विटेशन टू ऑल आवर यूथ फ्रेंड्स। आप किसी समय भी कभी भी चर्चा करना चाहे, आपकी सुविधा अनुसार हम चर्चा के लिए तैयार हैं। प्रत्येक विषय को लेकर के, आंदोलन के विषय को लेकर के और उसके साथ साथ जुड़े अन्य विषयों को लेकर के भी चर्चा के लिए सरकार तैयार रहेगी। और जितना समय चर्चा के लिए लाजिम होगा उतना हम देने को भी तैयार हैं। वी डू नॉट स्टैंड ऑन प्रेस्टीज, वी नेवर स्टैंड ऑन प्रेस्टीज। आपके साथ चर्चा में देश के स्वास्थ्य मंत्री और वरिष्ठ नेता श्री जेपी नड्डा जी रहेंगे। उनके हमरा उनके संग मैं भी रहूंगा और धीरे धीरे हम इसी चर्चा के माध्यम से समाधान की ओर बढ़ सकते हैं और समाधान से ही नया रास्ता भी निर्धारित हो सकता है। जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है। अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है। जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है। और श्रोताओं की जानकारी के लिए मैं ये भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मरतबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने के लिए। చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది అన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. విద్యార్థుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. हम तैयार हैं सर। कहाँ पे मुलाकात आपको लगता है? कहीं भी, कोई भी लोकेशन पे? हमारे रेजिडेंस में आए या फिर हमारे ऑफिशियल ऑफिस में जो हमारे मंत्रालय सर जो ऑफिशियल है सर वहाँ पर आने की ना। ठीक। నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను శిక్షిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేసిన తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బాంబే హైకోర్టు 2 బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. పేపర్ లీక్ చట్టం కింద కేసు విచారణ జరుగుతుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నీట్ పేపర్ లీక్ కేసుపై ప్రతిరోజు విచారణ జరపాలని నిర్ణయించారు. ఢిల్లీలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. నీట్ పేపర్ లీక్ అంశం పైన పార్లమెంట్ లోపల బయట ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దేశ విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి, అలాగే విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోపల బయట కూడా ఆందోళనలు చేస్తుంది. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ ఆందోళనలు విరమించలేదు. ఒక పక్క ప్రభుత్వం 2వ దఫా చర్చలకు సిద్ధం అని చెప్పి జేపీ నడ్డా చెప్పిన ముఖ్యంగా తన నివాసంలో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ చర్చలు జరిపేందుకు మేము సిద్ధమని చెప్పి సమాచారం ఇచ్చినా ఇంకా సీజేపీ నుంచి ప్రతిస్పందన రాలేదు అంటూ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన. ఈరోజు తొలిసారి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. విద్యార్థుల యువత భవిష్యత్తు కంటే మాకేది ముఖ్యం కాదు. సో నీట్ పేపర్ లీక్ల అంశం పైన ముఖ్యంగా దోషులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. అలాగే యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారు ఎంతవారైనా సరే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించినప్పటికీ వరుసగా 4వ రోజు కూడా పార్లమెంటు సమావేశాలు
వాయిదాలు పడుతూనే వస్తున్న పరిస్థితి. విపక్ష ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చకు అనుమతిస్తామని చెప్పి విపక్షాలు తమ ఆందోళనని కొనసాగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు కానీ, ఇటు జేపీ నడ్డా కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ, బీజేపీ ఎంపీలు కానీ అందరూ కూడా ఇటు విపక్షాలు షరతులు పెట్టడం సరికాదు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో చర్చలు జరిగేందుకు, ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారం క్వశ్చన్ అవర్, 0 అవర్ తర్వాత దానికి సమయాన్ని కేటాయించి బీఎస్సీలో 3 గంటల 30 గంటల ఎన్ని గంటలైనా సరే ప్రభుత్వం ఏ అంశమైనా సరే, అది నీట్ పేపర్ లీక్ అంశమే కానీ, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ అంశమే కాదు, ఏదైనా సరే చర్చకు సిద్ధం అంటూ ముఖ్యంగా దానికి ప్రతిపక్షాలు కలిసి రావాలి, ముందుకు రావాలి. విద్యార్థుల్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయి. సభా కార్యకలాపాలని జరగనీయకుండా అడ్డుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా వ్యవహరిస్తున్నాయి విపక్షాలంటూ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్డ్ ఎంపీలంతా కూడా ఈరోజు పార్లమెంట్ ఆవరణలో వాళ్ళు కూడా రాహుల్ గాంధీ వైఖరి పట్ల, ఇటు కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. సో ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అమిత్ షా కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేవారు ఎవరిని కూడా ఉపేక్షించాం, కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువత భవిష్యత్తు గురించి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అలాగే ఈ దోషుల్ని కఠినంగా శిక్షించడం అన్న అంశంపైన ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యార్థులు సస్యమిరా అంటుండడం, విపక్షాలు మాట వినకపోవడంతోనే ప్రస్తుతం ఈ నీట్ మంటలు, నీట్ వివాదానికి సంబంధించి పార్లమెంట్ లోపల బయట కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే తదుపరి ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి, థాంక్యూ.